అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 3 విందాం. వర్షిణి, మీ వారు ఏం చేస్తుంటారమ్మా? ఎప్పుడూ కనిపించలేదు అని అడిగింది బసుమతి. బాబు ఏ వస్తువులు పాడు చేయకుండా కనిపెడుతున్న అమృతవర్షిణి ఆ మాటకు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అదే, మీ వారు ఏం చేస్తుంటారని అడుగుతున్నాను అంది బసుమతి. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. నువ్వు బాబుతో ఇక్కడ ఒంటరిగా, మీ వారెక్కడా? ఇబ్బందిగా లేదమ్మా, సానుభూతిగా అంది వసుమతి. ఇబ్బందే, కానీ తప్పదుగా. 1-2 ఏళ్లలో ఇక్కడికి వచ్చేస్తారు, లేదా మేమే అక్కడికి వెళ్ళిపోతాం. అప్పటి వరకు ఈ ఎడబాటు తప్పదు. ఆమె మొహంలో నీళ్ళు. ఇలా మరో 10 రోజులు దొర్లిపోయాయి. బాబును ఆడిస్తున్న వసుమతి బూట్ల శబ్దానికి తలెత్తి చూసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూనే సంభ్రమాశ్చర్యాలతో ఇషాన్ అంటూ, కారు శబ్దం కూడా వినపడలేదురా అంది. ఏదో బిజీగా ఉన్నట్టున్నావు కదా మమ్మీ, వినపడి ఉండదులే. ఇంతకీ ఎలా ఉన్నావు అని అడిగాడు ఇషాన్. నాకేంట్రా, నేను బాగానే ఉన్నాను. నువ్వేంటున్నానా ఇలా చిక్కిపోయావు ఆందోళనగా అడిగింది. రేగిపోయిన జుట్టుతో అలసటగా ఏదో భారం మోస్తున్నట్టు కాస్త దిగులుతో చిక్కుపోయిన కొడుకును చూసి బాధపడింది. నీకు అలాగే కనిపిస్తాను, అమ్మవి కదా అంటూ నవ్వుతూ అంటున్నవాడల్లా చేతుల్లో ఉన్న బాబును చూసి అమ్మా వీడు అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు. కీర్తక్క వాళ్ళ ఇంట్లో అద్దెకి దిగారు. వాళ్ళ అబ్బాయి నాకు బాగా చేరిక అయ్యాడ్రా. వీడితోనే నాకు కాలక్షేపం అవుతోంది అందామే. ముద్దొస్తున్న వాడిని క్షణం పాటు చూసి ఫ్రెష్ అయ్యి వస్తానంటూ పైనున్న తన గదిలోకి వెళ్ళాడు. బాబు మాత్రం కొత్తగా కనిపిస్తున్న అతని వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. కొడుకు రాకతో హడావిడి అంతా ఇంత కాదు. లక్ష్మి, ఇషాన్ బాబు వచ్చాడు, టిఫిన్ రెడీ చేయి అంది. బాబొచ్చారమ్మా అంటూ లక్ష్మి కూడా సంబరపడింది. పావుగంట తర్వాత ఇషాన్ కిందకొచ్చాడు. రారా టిఫిన్ చేద్దాం అంటూ కూర్చోబెట్టి కొసరు వడ్డించింది. చాలంటున్న అతనితో చూడెలా చిక్కిపోయావో, అసలు తింటున్నావా లేదా అంటూ కోప్పడింది. తినకుండా ఎందుకుంటానమ్మా, నీకు నేను ఎంత తిన్నా తిన్నట్టే అనిపిస్తుంది నవ్వుతూ అన్నాడు. వెధవ, బిజినెస్తో తిండి తిప్పలు లేకుండా ఆ తిరుగుళ్ళేంట్రా అంటూ మొత్తుకుంది. ఇంతలో రిత్విక్, అతని చెల్లెలు స్వీటీ అనబడే నక్షత్ర వచ్చారు. అమ్మమ్మ, బాబుని తీసుకురమ్మంది అక్క అంటున్నవాడల్లా అతన్ని చూసి మావయ్య వచ్చాడు సంతోషంగా అన్నాడు. ఎలా ఉన్నావురా అని అడుగుతూ ఒక చేత్తో స్వీటీని దగ్గరకు తీసుకున్నాడు. టిఫిన్ ముగించి హాల్లో కూర్చుని వాళ్లతో కబుర్లు చెప్పసాగాడు. బాబు ఆసక్తిగా అతను చూడసాగాడు. కాసేపటి తర్వాత ఇక వెళ్తాను మావయ్య అన్నాడు రిత్విక్. అప్పుడేనా, కాసేపు కూర్చోరా అన్నాడు ఇషాన్. బాబునిచ్చేసి వస్తాను, అక్క చూస్తుంది అన్నాడు రిత్విక్. రిత్విక్ ఎత్తుకున్న బాబుని చూస్తూ మమ్మీ, నీకు వీడితో బాగా కాలక్షేపం అవుతున్నట్టుగా ఉంది అని అడిగాడు. అవునరా, వాడు వచ్చినప్పటి నుండి టైం ఎలా గడుస్తుందో కూడా తెలియడం లేదు. బాబుని అస్సలు వదలబుద్ధి కావడం లేదు. ఒరే ఇషాన్, నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని నాకు ఒక మనవడినివ్వరా అందామే. చేసుకుంటానులేమ్మా నవ్వుతూ అన్నాడు అతను. సంవత్సరం నుంచి ఇదే చెప్తున్నావు, ఇంకెప్పుడు చేసుకుంటావురా? నీ పిల్లల్ని ఎత్తుకోవాలని ఆశగా ఉందిరా, నా మాట వినరా అందామే. చూద్దాంలేమ్మా పరధ్యానంగా అన్నాడు. ఎప్పుడు అడిగినా ఇలాగే చెప్తున్నావు. ఈ సంవత్సరం ఖచ్చితంగా నీ పెళ్లి చేస్తాను. బాబుని చూస్తుంటే మన ఇంట్లో కూడా ఒక బాబు ఉంటే బాగుండు అనిపిస్తోంది. మీ డాడీకి సంబంధాలు చూడమని చెప్తానంది. అలాంటివేమీ ఇప్పుడే పెట్టుకోకమ్మా అన్నాడు ఇషాన్. నా మాట వినరా బ్రతిమలాడుతోందామె. నాకు చేసుకోవాలనిపించినప్పుడు చెప్తాను, అప్పటి వరకు నన్ను వదిలే అన్నాడు. నువ్వు చేసుకునేసరికి జుట్టు తెల్లబడిపోతుంది, అప్పుడు నిన్నెవరు చేసుకుంటారా? ఊర్లో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, చివరికి నీకు ఏ అప్పలమ్మో దొరుకుతుంది. అందంగా మన్మధుడిలా ఉన్న కొడుకును ఆప్యాయంగా చూస్తూ నా కోడలు అందంగా నీకు తగ్గ జోడీలా ఉండాలి. ఇషాన్, పెళ్ళైన అమ్మాయి గురించి మాట్లాడకూడదు, కానీ బాబు తల్లి ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఆ అమ్మాయిని చూడగానే నీకు తగిన జోడీ అనిపించింది. మీ ఇద్దరు పక్కపక్కనుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలవరా. నా కోడలు ఆ అమ్మాయి అంత అందగత్తై ఉండాలి. ఆ అమ్మాయికి పెళ్ళై బాబు పుట్టకపోతే ఎలాగైనా నీకు చేసేదాన్ని. అంత బాగా నచ్చిందిరా అమ్మాయి. తను కూడా చాలా మంచిదంటూ అమృతవర్షిని తెగ పొగిడిందామె. తల్లి మాటలకి ఇషాన్ ఆశ్చర్యపోయాడు. తల్లి సామాన్యంగా అంత పొగడదెవరిని.
ఆవిడకి అంతగా నచ్చిందంటే ఖచ్చితంగా అద్భుతమైన అందగత్తే అయి ఉంటుంది అనుకున్నాడు. ఆ పిల్ల మరీ తొందరపడి పెళ్లి చేసుకుందిరా అంటూ వాపోయింది. ఆ మాటలకు అతను నవ్వుతూ, మరీ ఎంత బాగా నచ్చిందంటున్నావు కాబట్టి ఆ అమ్మాయిని చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ వాళ్ళు ఆయన ఒప్పించాల్సింది నువ్వే మరి అన్నాడు ఇషాన్. ఆ మాటలకి ఆమె నవ్వులాటగా తీసేయకురా అంటూ బాధగా అంది. సారీ మమ్మీ, నేను బాధ పెడుతున్నానని తెలుసు, కానీ నాకు కాస్త టైం ఇవ్వు, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను అనునయంగా అన్నాడు. నిజమేనా? నమ్మలేనట్టుగా అంది. నా మాట నమ్ము, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, కానీ అంతవరకు మాత్రం పెళ్ళి పెళ్ళి అంటూ నా ప్రాణం మాత్రం తీయకన్నాడు ఇషాన్. కొడుకు తలపై ప్రేమగా నిమురుతూ, నువ్వు ఇలా చెప్తుంటే అప్పుడే నీ పెళ్ళి అయిపోయినంత సంతోషంగా ఉందిరా అందామే. ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా కాదనే కొడుకు ఈసారి మాత్రం చేసుకుంటాను, కాస్త టైం ఇవ్వమని అడుగుతున్నాడంటే తప్పకుండా తన కోరిక నెరవేరుస్తాడని సంతోషపడింది. తల్లి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు ఇషాన్. జీవితంలో పెళ్ళి ఒకటే ముఖ్యమా? చేసుకోకపోతే ఏమైంది అని అడిగాడు. ఎందుకురా పెళ్ళంటే అంత విరక్తి? అలాంటిదేం లేదమ్మా. ఏమోరా, నీ వరస చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. తల్లి మాటలకు అతను ఏం మాట్లాడలేదు. ఇంతలో సంతోష్ గారు వచ్చారు. ఏరా ఎప్పుడొచ్చావు అంటూ కుశల ప్రశ్నలు వేశారు. కాసేపు తండ్రి కొడుకులిద్దరూ బిజినెస్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నారు. ఆ మరుసటి రోజు ఆఫీస్ నుంచి వస్తున్న నిషాన్ని చూసిన బాబు పాక్కుంటూ వచ్చి ఎత్తుకో అన్నట్టుగా చేతులు చాచాడు. మెట్లెక్కబోతున్న అతను వాడి వైపు తదేకంగా చూశాడు. ఎత్తుకోమన్నట్టుగా అతని ముఖంలోకి చూస్తూ నవ్వులు రువ్వాడు బాబు. ఇషాన్ పట్టించుకున్నట్టు వెళ్ళబోయాడు. కానీ వాడి నవ్వులకు మనసాగక పైకి వెళ్ళబోతున్నవాడల్లా ఆఫీస్ బ్యాగ్ కింద పెట్టి బాబునెత్తుకున్నాడు. బాబు అతని మెడ చుట్టూ 2 చేతులు పెనవేశాడు. బాబుని తాకగానే ఒళ్ళంతా విద్యుత్ ప్రవహించినట్టుగా అయింది అతనికి. మనసంతా గాల్లో తేలిపోయింది. ఎన్నడూ కలగని సంతోషం, ఒక అనిర్వచనీయమైన భావంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతనికి తెలియకుండానే వాణ్ణి తన హృదయానికి గాఢంగా హత్తుకున్నాడు. అప్పటి వరకు అతనిలో ఉన్న చికాకులన్నీ తొలగిపోయి మనసుకు శాంతిగా అనిపించింది. ఏరా బాబు నీకు కూడా అలవాటయ్యాడా? కొత్త పాత లేదు వీడికి అంది వసుమతి. ఆ మాటతో అతను ఉలిక్కిపడి అదేం లేదమ్మా అంటూ, ఇంతకీ వీడి పేరేంటి అని అడిగాడు. ధ్రువ్ అని చెప్పిందామె. చాలా బాగుందమ్మా అంటూ బాబుని తల్లికి ఇవ్వబోయాడు. కానీ వాడతను మెడ చుట్టూ చేతులు మరింత బిగిస్తూ వెళ్ళనన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు. ఏరా ధ్రువ్, ఇన్ని రోజులు నా దగ్గరే ఉన్నావు కదరా, ఇప్పుడు రానంటున్నావు? మా ఇషాన్ అంత బాగా నచ్చాడా అంటూ నవ్విందామె. బాబు మాత్రం అతని గుండెలపై ఒదిగిపోయాడు. ఇషాన్ తల్లి మాటలకు నవ్వుతూ, నీ దగ్గర బోర్ కొట్టుంటుందమ్మా, కొత్తగా కనిపిస్తున్నాను కదా అందుకే వచ్చుంటాడు, కాసేపు నా దగ్గర ఉంటాడులేమ్మా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను. బాబుని బెడ్పై కూర్చోబెట్టి, నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను స్నానం చేసి వస్తాను, అటు ఇటు వెళ్లకు, కింద పడతావు అన్నాడు ఇషాన్. అంటూ నవ్వాడు బాబు. వాడి బుగ్గ ముద్దుగా లాగి స్నానానికి వెళ్ళాడు ఇషాన్. బాబుకు ఆడుకోవడానికి ఏమీ కనిపించక పక్కనే ఉన్న పర్స్ తీసుకుని ఆడుకోసాగాడు. అటు ఇటు తిప్పుతూ ఆడుకుంటుంటే పర్స్ ఓపెన్ అయి అందులో ఫోటో కనిపించింది. దాన్ని చూస్తూనే కేరింతలు కొట్టాడు బాబు. అతను తల తుడుచుకుంటూ వచ్చి రిసప్పై బాబు వైపు చూశాడు. వాడి పర్సులోని ఫోటో తీయడానికి తంటాలు పడుతున్నాడు. అది చూడగానే గబాలను వాడి చేతిలోంచి పర్సు లాక్కుని ఫోటోను క్షణం పాటు చూసి గుండెలో హత్తుకున్నాడు. అతని పర్సు లాక్కోవడంతో బాబు ఏడుపు ప్రారంభించాడు. బాబు ఏడుపుకు ఉలిక్కిపడ్డాడు ఇషాన్. వాడు ఏడుస్తున్నాడని టేబుల్ మీద ఉన్న ఫోటోనిచ్చి ఆడుకో అంటూ పర్సును జేబులో పెట్టుకున్నాడు. కానీ ధ్రువ ఫోటో విసిరేసి అది కావాలి అన్నట్టుగా జేబు వైపు చూపించాడు. అదొద్దులేరా బాబు, దీంతో ఆడుకో అంటూ మళ్ళీ ఆ ఫోటో ఇచ్చాడు ఇషాన్. కానీ బాబు అంటూ తల అడ్డంగా ఊపుతూ మళ్ళీ పాకెట్ వైపే చూపించాడు. నువ్వేదడిగినా ఇస్తాను, కానీ ఇది మాత్రం ఇవ్వనంటూ బాబుని ఎత్తుకుని వాడిని మరిపించడానికి ప్రయత్నించాడు ఇషాన్. కానీ వాడు అదే కావాలని మారం చేస్తూ మా మా అంటూ ఏడ్చాడు. అతను కంగారు పడుతూ అమ్మ కావాలా అని అడిగాడు. అంటూ జేబులో చేయి పెట్టబోయాడు బాబు. ఏంట్రా బాబు, నా ఫోటో వెనక పడ్డావు అంటూ వాడి ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు ఇషాన్. వాడు మరింత గట్టిగా ఏడుపు అందుకున్నాడు.
ఇక లాభం లేదని కిందకి తీసుకొచ్చాడు ఇషాన్. ఏంట్రా ఇషాన్, బాబు ఏడుస్తున్నాడు అంటూ కంగారు పడింది వాళ్ళమ్మ. వాళ్ళమ్మ కావాలటమ్మా అన్నాడు ఇషాన్. అలాగా, ఇటివ్వు అంటూ ఊరడించడానికి ప్రయత్నించింది. కానీ వాడు మాత్రం అమ్మ అమ్మ అంటూ మరింత పెద్దవిగా ఏడవసాగాడు. ఏమైందిరా, ఎప్పుడూ ఇంతగా ఏడవలేదు? వాడు కన్నీళ్లు తుడిచి అడిగింది. వాడు వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తున్నాడు, పంపించు అన్నాడు ఇషాన్. ఎలారా, రిత్విక్ కూడా రాలేదు అంది వసుమతి. పోనీ లక్ష్మితో పంపించమ్మా. సరేరా అంటూ లక్ష్మిని పిలిచి బాబునిచ్చి రమ్మంది. కొడుకు ఏడుపు విని కంగారుగా బయటకు వచ్చింది అమృతవర్షిణి. ఏమైంది వాడిని ఎత్తుకుంటూ అడిగింది. మీకోసం ఏడుస్తున్నాడమ్మా అంది. బయట నిలబడ్డావే, లోపలికి రా అంటూ పిలిచింది. నాకు పనుందమ్మా అంటూ వెళ్ళిపోయింది ఆమె. ధ్రువ్, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ వాడిని బుజ్జగించింది. వాడు సంతోష్ గారింటి వైపు చూపిస్తూ అమ్మా అమ్మా అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. నేను ఇక్కడే ఉన్నానుగా, ఇంకేంట్రా అంటూ లోపల తీసుకొచ్చేసింది ఆమె. బాబు ఇషానికి బాగా చేరికయ్యాడు. అతను ఎటు వెళ్తే అటు తన పెద్ద పెద్ద కళ్ళతో ఆసక్తిగా చూసేవాడు. అతను రాగానే ఎత్తుకోమని చేతులు చాచేవాడు. అతను ఎత్తుకోకూడదు అనుకుంటూనే ముద్దుగా ఉన్నవాడిని చూసి ఆగలేకపోయేవాడు. వాణ్ణి తాకగానే మనసంతా వింతైన అనుభూతికి లోనయ్యేది. తెలియని సంతోషం అతను ముంచెత్తేది. తమ ఇద్దరి మధ్య ఈ బంధం ఏంటని ఆశ్చర్యపోయేవాడు ఇషాన్. ప్రతిరోజు ఆఫీస్ నుంచి వస్తూనే వాడి కోసం చూసేవాడు. వాడు కనపడగానే అప్పటి వరకు పడిన శ్రమంతా మాయమయ్యేది. మనసంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేది. వాడు ఒక్కరోజు కనిపించకపోతే నేను ఇలా అయిపోతున్నానేంటి, వింతగా ఉంది అనుకునేవాడు ఇషాన్. మరుసటి రోజు వాడిని చూసే వరకు మనసు ఆగేది కాదు. అతని బాబు గురించి ఆలోచిస్తుంటే విచిత్రంగా ఉండేది. వాడు ఒక్కరోజు కనిపించకపోతే నేను ఇలా అయిపోతున్నానేంటి, వింతగా ఉంది అనుకునేవాడు. వదినా, రిత్విక్ ఉన్నాడా? అమృతవర్షిణి అడిగింది. లేదు. ఏదైనా పనా అంది కీర్తి. బాబుని ఇంకా పంపించలేదు, వాడు పడుకునే టైం అయింది వదినా. అసలు ఏం తిన్నాడో ఏమో అంది అమృతవర్షిణి. అలాగా, వాడు లేడు, ఎలా? కాసేపు చూడు, లక్ష్మితో పంపిస్తారులే అంది కీర్తి. సరే అంటూ తలూపింది. మరి కాసేపు చూసినా ధ్రువుని తీసుకురాలేదు. రిత్విక్ కూడా ఇంకా రాలేదేంటొదినా, పోనీ వాడిని పంపిద్దామన్నా అంది అమృతవర్షిణి. వాడు స్వీటీ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందని వెళ్ళారు, వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. పోనీ నువ్వు వెళ్ళు వర్షిణి అంది కీర్తి. ఆఫీస్ నుంచి రాగానే కొడుకు కనిపించాలి, లేకపోతే ఏదో కోల్పోయినట్టుంటుంది ఆమెకు. ఈ మధ్య వాడు తను వచ్చేసరికి వసుమతి గారి ఇంట్లో ఉండడంతో వాడిని చాలా మిస్ అవుతోంది. సరే వదినా, నేనే వెళ్తాను అంది అమృతవర్షిణి. రేపటి నుంచి బాబును పంపించకూడదు అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది వర్షిణి. అక్కడ హాల్లోనే కూర్చుంది వసుమతి. ఆమెను చూడగానే ఈ మధ్య అసలు రావడం లేదేంటమ్మా అని అడిగింది వసుమతి. పని ఎక్కువగా ఉంటోందంటూ అక్కడెక్కడా కొడుకు కనిపించకపోవడంతో బాబేడాంటీ అని అడిగింది వర్షిణి. బాబు మా అబ్బాయి దగ్గర ఉన్నాడు అంది. కొంచెం తీసుకొస్తారా ఆంటీ అంది. నువ్వు కూర్చోమ్మా, వాడు వస్తాడు గాని అంది ఆవిడ. లేదా ఆంటీ, ఇప్పటికే చాలా టైం అయింది, వాడు నిద్రపోయే టైం, బాగా చికాకు చేస్తాడు, రాత్రంతా ఏడుస్తాడంది. అప్పుడే బాబునెత్తుకుని కిందకొస్తున్నాడు ఇషాన్. అడుగుల శబ్దానికి ఇద్దరూ తిరిగి చూశారు. మెట్లు దిగొస్తున్న అతను చూడగానే అమృతవర్షిణి షాక్ అయింది. ప్రపంచం మొత్తం గిర్రం తిరిగినట్టయింది. ఇషాన్! ఆమె కళ్ళు తిరిగి పడబోయి అతి ప్రయత్నం మీద సోపాను పట్టుకుని నిలదొక్కుంది. అదే సమయంలో ఆమెను చూసిన షాక్తో చివరి మెట్టు మీద నిలబడిపోయాడు ఇషాన్. దాంతో ఇద్దరు చిత్తరువుల్లా ఉండిపోయారు. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.